రాజకీయాల్లో ఆయన ఉండరు, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఉండరంటారు. రైట్. అంటే అది బీజేపీ దేశవ్యాప్తంగా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈరోజు బీజేపీకి అయితే ఒక 8 సీట్లు ఉన్నాయండి అసెంబ్లీలో, పర్లేదు. తెలుగుదేశం తోటి అసెంబ్లీలో 8 సీట్లు ఉన్నాయి, పర్లేదు. తెలుగుదేశంతో అంటకాగినందుకు వాళ్ళ 14% నుంచి 0.8కి దిగారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years 25 years. ఇప్పుడు దే హ్యావ్ రియలైజ్డ్ అండ్ దే వాంట్ టు స్ట్రెంథన్ ఆన్ దేర్ ఓన్. అందువల్ల వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నారు, సంఘాన్ని ఆర్ఎస్ఎస్ని దించారు, చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తోడయ్యాడు సనాతన ధర్మం పేరుతోటి. సనాతన ధర్మం ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి ఇన్ డిమాండ్ ఒకటి ఉంది, జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బోర్డు కావాలి అండ్ ఆల్ టెంపుల్స్ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్ రెస్పెక్టివ్ స్టేట్స్. ఇది వచ్చేప్పటికంటే స్టేట్ సబ్జెక్ట్ అయిపోతుంది. మన నార్త్లో చూస్తే ట్రస్టులు నడుపుతాయి టెంపుల్స్ని, ఇక్కడ ప్రభుత్వం కబ్జా పెట్టేస్తాం టెంపుల్స్ని. దాని మీద ఆయన చాలా గట్టిగా ఉన్నాడు. అదేమన్నా మెటీరియలైజ్ చేయించుకోగలరా అంటే, అది మెటీరియలైజ్ అయితే పవన్ కళ్యాణ్కి హిందూ ఓట్ కన్సాలిడేట్ అవుతుంది, అది కనుక మెటీరియలైజ్ అయితే. ఐ థింక్ ప్రభుత్వాలు టెంపుల్స్ నడపకూడదు యాక్చువల్ గా. మనం తిరుపతి ఇప్పుడు ఆల్ యూనో జగన్ ప్రభుత్వం వస్తే ఏ రెడ్డి గారో లేకంటే ఇట్స్ దే షుడ్ బి ఇండిపెండెంట్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వస్తే కమ్మోళ్ళలో లేకంటే ఎవరో వానికి తాళాలు కొట్టే వాళ్ళు, ఇట్స్ ఆల్ బుల్షిట్ ఇట్స్. ఐ థింక్ వీఆర్ బేసికలీ ప్రతిష్ట దిగజారుతుంది. ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్. దే షుడ్ బి ఇండిపెండెంట్లీ రన్. మీరు ఇంకోటి మీకు చిత్తూరు జిల్లా వాసి అనుకుంటా ఐ బిలీవ్, లేకపోతే రాయలసీమ ప్రాంతం వారే. ఇప్పుడు స్వామివారి పాదాల దగ్గర అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్, పాపం బిఆర్ నాయుడు గారు రాగానే చైర్మన్ అవగానే అది ఆపించేస్తానన్నారు. వేరాజ్ ఆయన చెప్పి 1 month కాలేదు, అప్పుడే దాని రిలేటెడ్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైందిట. నిన్న రాధా మనోహర్ దాస్ గారు ఇస్కాన్ స్వామీజీ ఆయన అన్నారు, మొదలైన ఛాయలు మాకు కనిపిస్తున్నాయి, మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇట్ టు ది గవర్నమెంట్ అని. ఎందుకంత ఉదాసీనత? ఇప్పుడు తిరుపతి స్వామివారి పాదాల చెంత ఈ బార్లు, రెస్టారెంట్లు, అన్ని మతాలకు చెందిన హోటళ్ళు ఏంటి ఇదంతా? దేనికి ఇండికేషను? ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహారం అన్నారు, మీరు ఆపాలి కదా, ఆపుతామన్నారు, మరి ఎలా కంటిన్యూ అవుతోంది? ఇది అడుగుతున్నారు జనం, భక్తజనం అడుగుతున్నారు. ఇప్పుడు ఐ థింక్ నేను తిరుమల విషయాలలో చాలా తక్కువ, నాకు పెద్దగా తెలియదు ఈ విషయాలు. కానీ ఇంతమంది ప్రజల మనోభావాలు, ప్రజల గుండెలు ఈ విధంగా ఘోషిస్తున్నప్పుడు భగవంతుని కోసము మరియు భగవంతుని పవిత్ర స్థలం పెడదాము, ఒక పవిత్రత అనేది ఆపాదించాలి ఎంతమంది హిందువుల కోరిక మేరకు ఉన్నప్పుడు ఐ థింక్ వై దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. ఇప్పుడు ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో లెట్ మేక్ ఎ డెసిషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశమా అని కాకుండా స్టిల్ ఇప్పుడు మీ చేతిలో ఉంది కాబట్టి కంప్లీట్ గా ఒక ప్రక్షాళన చేసే దిశగా చెయ్యాలి. అందులో పాలిటిక్స్ వచ్చేసేయడము, లేకంటే స్వార్థంతో కూడిన పనులు అండ్ పాలిటిక్స్ రెండు కలిసి ఇదని జరుగుతుంది. నేను ఐఎమ్ నాట్ ఎ బిగ్ డివోటీ ఆఫ్ ఎనీ, అంటే నేనేం పెద్ద గుడులు సందర్శన అట్లాంటివి కాదు. దీనివల్ల నేను పోవడం మానేశాను. ఈ ప్రతి దానికి ఆడెల్లంగానే ఏదోగా నస ఉంటది. ఈ ఆడవాడు ఆక్రమించుకున్నాడు, ఈడు కొద్దిగా వచ్చాడు, మనకి ఇక్కడ కాలం రాలేదు, భగవంతుడి ఆడ గుడి పెట్టుకున్నాడు. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఇన్ మై మైండ్. ఐ థింక్ ఐ గో పీస్ వెన్ ఐ హ్యావ్ అ టైమ్. ఐ ధ్యానం చేసుకుంటా ఒక 10 నిమిషాల నుంచి 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు. ఐ విల్ కీప్ మై బ్రెయిన్ అంటే మా మైండ్ లో ఏమీ లేకుండా, నా వీడియోలు, యూట్యూబ్ వీడియోలు లేవు, ఏమీ లేవు, ధ్యానంలో ఉంటాను. బట్ ఐ ప్రాక్టీస్ హిందూస్ అంటే నాకు, అంటే ఐఎమ్ హిందూ, నాకు కొద్దిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను గుడులు మిగిలిన వాళ్ళకి ఎక్కడికి పోను. ఇప్పుడు మామూలు కొంతమంది పోతుంటారు కదా ఏదైనా క్రిస్టియన్ చర్చిలకు, అట్లా వాటికి నేను పోను. నేను అసలు గుడికే పోను, వాటికి ఎందుకు పోతాను? నేను హిందూ అయిందే గుడికే తక్కువ పోతాను, వాటికైతే అసలు పోనే పోరా బై ఎవరు వస్తారంటది. అంటే అఫ్ కోర్స్ దిస్ ఇస్ హౌ ఐ యామ్. బట్ ఒక ఇంత మందికి మంచి ప్లేస్ కాబట్టి ఐ థింక్ దాన్ని మనం పరిరక్షించుకోవాలనే దాంట్లో అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ఆ పవిత్రత కాపాడాలని నేను కోరుకుంటున్నాను. దానికి నా దగ్గర అయితే రోడ్ మ్యాప్ అయితే లేదు.
నేనైతే రైట్ ఫైనల్ గా that is has to be ఫైనల్ గా coming from all